భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఆరుద్ర ప్రవేశానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి పూర్తిగా వర్షంపైనే ఆధారపడి ఉంటుందనే విషయం తెలిసిందే. వాతావరణ శాస్త్రానికి సంబంధించిన జ్యోతిష్య గ్రంథాలలో వర్షపాతాన్ని అంచనా వేయడానికి అనేక సూత్రాల వివరణలు ఉంటాయి. వర్షం పడుతుందా లేదా, తక్కువ వస్తుందా లేదా ఎక్కువ వస్తుందా, తుఫాను వచ్చే అవకాశాలు మొదలైనవన్నీ జ్యోతిష్య సూత్రాల ద్వారా తెలుస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో వర్షపాతాన్ని ముందుగా అంచనా వేయడాన్ని ఆరుద్ర ప్రవేశం అని అంటారు. సప్తనాది చక్రం ఉపయోగించడం ద్వారా వర్షాకాలంలో ఏ రోజున వర్షం పడుతుందో లేదో నిర్ణయించబడుతుంది. అసలు ఆరుద్ర ప్రవేశం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆరుద్ర నక్షత్రం వర్షానికి దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే రోజు సమయం ఆధారంగా తయారు చేయబడిన జాతకాన్ని ఆరుద్ర ప్రవేశ జాతకం అంటారు. ఈ సంవత్సరం 22 జూన్ 2025న ఆషాఢ మాసం కృష్ణపక్ష ద్వాదశి తిథి నాడు, అంటే ఆదివారం, భరణి నక్షత్రం, సుకర్మ యోగం, మేషరాశి చంద్రుని సమయంలో ఉదయం 6:18 సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆరుద్ర ప్రవేశ జాతకం మిథున లగ్నానికి చెందింది. సూర్యుడు ఆరుద్రలో ప్రవేశించే సమయంలో చంద్రుడు శుక్రుడితో మేషంలో, కుజుడు సింహంలో కేతువుతో, రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సూర్యుడు బుధుడు గురువు మిథున రాశిలో ఉన్నారు. అగ్నికి కారణమైన గ్రహం సూర్యుడు, భూమికి కారణమైన గ్రహం బుధుడు, ఆకాశానికి కారణమైన గ్రహం దేవగురు బృహస్పతి. ఈ 3 గ్రహాలు మిథున రాశిలోని సూర్య ఆరుద్ర ప్రవేశ కుండలి యొక్క లగ్న ఇంట్లో కదులుతాయి. ఇది వాయు మూలకం పశ్చిమ దిశను సూచిస్తోంది. అందువల్ల ఈ ఏడాదిలో జూన్ 22, జూన్ 30, జూలై 2 నుండి 5 వరకు వర్షాలు పడే అవకాశాలున్నాయి. దేవుడు మాత్రమే సర్వజ్ఞానుడు. పురాతన జ్యోతిష్య గ్రంథాల ప్రకారం ఆదివారం నాడు సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం ప్రజా జీవితానికి ఇబ్బందికరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. శని జలరాశిలో ఉండడం, చంద్రుడు శుక్రుడు మేషరాశిలో కలిసి ఉండడం వల్ల అనుకూలమైన సకాలంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంత దేవాలయాలకు ముప్పు ఉంటుందని తెలుస్తోంది. మొదలైన గ్రహస్థితి ప్రతికూల పరిస్థితులు అనేక ప్రావిన్సులలో భయంకరమైన విపత్తును కలిగిస్తాయని తెలిసింది. మొత్తానికి వర్షాకాలంలో భారత్లో మొత్తం 95% వర్షపాతం ఉండొచ్చు.